23 లక్షల మంది విద్యార్థులను వాళ్ళ కుటుంబ సభ్యులను తీవ్ర మానసిక క్షోభలోకి నెట్టివేసుకుంటూ రద్దయిన నీట్ ఎగ్జామ్ ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. మన దేశంలో 551 పట్టణాల్లో 5440 సెంటర్లలో నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ విదేశాల్లో 14 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ రద్దవ్వడానికి, ఈ లీకులకి, ఈ అసమర్థతకు, ఇంతమంది మానసిక క్షోభకు గురవ్వడానికి, కొంతమంది బలవన్మరణాలకు పాల్పడడానికి కారణమైన వాళ్ళు జవాబుదారీతనంగా వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకోవాలి అని పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయాలనే టార్గెట్తో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఆందోళనలు నిర్వహించారు. అండ్ నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అనూహ్యంగా ఆ కాక్రోచ్ల ఉద్యమం మరో టర్న్ తీసుకుంది. కాన్సర్న్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మేము జంతర్ మంతర్ను వదిలిపెట్టాం, మా ఈ ఆందోళన నిరసన నిరవధిక నిరాహార దీక్షలుగా మారుస్తున్నాము అని చెప్పి సంచలన ప్రకటన చేశారు. పోలీసులేమో ఈ సాయంత్రం వరకే టైం ఇస్తాం, ఖచ్చితంగా మీరు ఆ ప్లేస్ ఖాళీ చేయాల్సిందే అని చెప్పి పోలీసులు అల్టిమేటం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలం, ఏ స్థాయి త్యాగాలకైనా మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి కాక్రోచ్ల జంతర్ మంతర్ వేదిక మీద నుంచి అయితే అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కాక్రోచ్ ఆ వ్యవస్థాపకుడు అభిజిత్ అక్కడ నీట్ రాస్తున్న విద్యార్థులకు మరో పిలిపించారు. పరీక్షలు అయిపోగానే మీరు నేరుగా ఈ ఆందోళనలో భాగస్వాములు అవ్వండి, జవాబుదారీతనం మన పాలకుల్లో మనం పెంపొందించాలి, అంటే జవాబుదారీతనం వాళ్ళకు నేర్పించాలి. కొందరు విద్యార్థుల బలికి మరికొన్ని లక్షల మంది విద్యార్థుల వాళ్ళ కుటుంబ సభ్యుల మానసిక క్షోభకి సమాధానంగా కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేసేంత వరకు మనం వెనక్కి తగ్గకూడదు. ఇప్పుడు ఈ దేశంలో యువత ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం జవాబుదారీతనం పాలకుల్లో పెంపొందించడమే అని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మేము కట్టుగదలమని వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఈరోజు సాయంత్రం వరకు విరమించాల్సిందే అని పోలీసులు. మరి ఇది ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? పోలీసులు బలప్రయోగం చేయబోతూ ఉన్నారా? పోలీసులు ఫోర్సులు ఉపయోగించబోతున్నారా? అదే జరిగితే కాక్రోచ్ల ఉద్యమం మరింత ముదురుతుందా? ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? వెరీ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్.